నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మంది పౌర్ణమి అనగానే అమ్మవారి ఆరాధన చేస్తారు. అలాగే లలితా సహస్రనామం సాయంకాలం చక్కగా వెన్నెల్లో కూర్చొని చేస్తూ ఉంటారు. కానీ అమావాస్య అనేటప్పుడు చీకటి. అలాగే మన ఆలోచనలో కూడా చాలా మంది, అంటే ఈ మధ్య మాట్లాడడం నేను విన్నాను, కొంతమంది ఏంటంటే సడన్ గా కోపం ఎక్కువైపోతుంది నాకు అమావాస్య వచ్చేటప్పటికి, మూడ్ స్వింగ్స్ బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకు అమావాస్య వచ్చేటప్పటికి అంటున్నారు. అంటే నిజంగానే అమావాస్య వచ్చేటప్పటికి మూడ్ స్వింగ్స్ ఉంటాయా? అలా చాలా మంది చెప్పేది ఏంటంటే అమావాస్య టైం వచ్చేటప్పటికి మా ఇంట్లో కానీ మా ఒంట్లో కానీ ఏదో నెగిటివ్ ఎనర్జీగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏం చేయాలన్నా చేయలేని ఒక విసుగు, చిరాకు అనేది కనిపిస్తూ ఉంది. అలాగే ఇంట్లో కూడా మనశ్శాంతి ఉండదు. సడన్ గా ఏవో చిరకాకులు, గొడవలు సడన్ గా స్టార్ట్ అవుతాయి. మళ్ళీ అమావాస్య వెళ్ళిన ఒక 4-5 రోజులకి సెట్ అయిపోతుంది. కానీ ఈ 4 రోజుల అది క్యారీ చేస్తూ ఉండాలి కదా అండి వాళ్ళు. సో దాంతో డిస్టర్బ్ అవుతుంది కదా, ఎంతైనా డిస్టర్బెన్స్ ఉంటుంది అనేది ఈ మధ్య మాట్లాడుకోవడం నేను విన్నాను. నిజంగానే అమావాస్య అనేది నెగిటివ్ ఎనర్జీ ఉంటుందా? అలాగే చాలా మంది అమావాస్య అనేటప్పుడు పితృదేవత ఆరాధన కూడా చేస్తారు కదా అండి. అమావాస్య టైంలో పౌర్ణమి అమ్మవారి ఆరాధన ఎలా చేస్తారో అలాగే అమావాస్య కూడా ప్రత్యేకించి ఏ దేవుణ్ణి ఆరాధిస్తే కనుక మనకి ఈ నెగిటివ్ ఎనర్జీ కానీ, లేకపోతే ఈ కోపాలు కానీ, లేకపోతే మన మూడ్ స్వింగ్స్ రాకుండా మన సాఫీగా జీవితం సాగుతుంది అనేది నా ప్రశ్న. దానికి మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, అమావాస్యకి మూడ్ స్వింగ్స్ అంటే ఎవరికి వస్తాయంటే అందరికీ రావు. వాళ్ళ పర్సనల్ చార్ట్ లో చంద్రుడు కూడా వీక్ గా ఉంటే వాళ్ళకి వస్తాయి. అందరికీ రావు. వాళ్ళ చంద్రుడు బాగున్నాడు, చంద్రుడు ఉన్న నక్షత్రాధిపతి బాగున్నాడు, లేదా చంద్రుడు ఉన్న స్థితి బాగుంది, ఎక్కడ పాపకత్తెరలో పడలేదు, శుభగ్రహాలతో కలిసి ఉంది, ఏ గజకి శ్రీ యోగము ఉంది. సో ఏ మూడు స్వింగ్స్ రావు. మీరు గోచారంలో ఏ మార్పులు వస్తున్నా రావు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి చల్లదనం తగిలితే తొందరగా ఇబ్బంది వస్తుంది అనుకోండి. అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళారు, చల్లటి గాలికి తొందరగా కనెక్ట్ అవుతుంది, ఇబ్బంది వస్తుంది. కానీ అందరికీ అవ్వాలని, ఎందుకంటే వీళ్ళలో ఆ ఎనర్జీ బలంగా లేనప్పుడు, చంద్రుడు ఉండే ఎనర్జీ బాగాలేనప్పుడు మాత్రమే అమావాస్య నాడు వాళ్ళకి మూడ్ స్వింగ్స్ రావడం జరుగుతుంది, డిప్రెషన్కి గురవడం జరుగుతుంది. అలాగే ప్రతిదీ కూడా ఇదొకటని కాదు. ఇప్పుడు ఉదాహరణ, కొంతమంది విపరీతమైన కోపాలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే కుజుడు పాడయ్యాడు అనుకోండి. అప్పుడు గోచారంలో కుజగ్రహం గనక పాడైనటువంటి ఫలితాలు నడుస్తున్నాయి అనుకోండి, అప్పుడు వీళ్ళకి ఇంకా అగ్రెసివ్గా గొడవలు జరగడం. అలాగే శుక్రుడు పాడయ్యాడు ఎవరికైనా, గోచారంలో శుక్రుడు పాడై కుజుడితో కనెక్టివిటీ ఉంది, ఆ టైంలో వీళ్ళకి ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వడం. అంటే వీళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి బయట ఉండేటువంటి గోచారంలో అది రిఫ్లెక్ట్ అయినప్పుడు కనెక్ట్ అవుతుంది. ఎలా అయితే ఇందాక నేను మీకు కొంతమందికి సైనస్ ఉంటుంది, చలికాలానికి భయపడిపోతుంటారు. అమ్మో ఎందుకంటే కాలం మారింది, నాకు అట్మాస్ఫియర్ తెలుస్తుంది కాబట్టి. అలాగే గోచారంలో మీకు వీళ్ళకి బాగాలేన వాళ్ళకి మాత్రమే కనెక్ట్ అవుతుంది, అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇది మెయిన్ సూత్రం ఒకటి. ఇక రెండవది, పితృదేవతలకి ఎందుకు చేస్తారు అమావాస్యకి పర్టికులర్గా అంటే, అమావాస్య తిథులకి పితృదేవతలు తీసుకోవడానికి వస్తుంటారు. కొన్ని తిథులు ఉంటాయి. అమావాస్య తిథి కానివ్వండి, భీష్ముడికి సంబంధించినవి కానివ్వండి, దీపావళి రోజు కానివ్వండి, ఇట్లా తర్పణాలు, కొన్ని మహాలయ పక్షాలు ఉంటాయి. ఆ సమయాల్లోని వాళ్ళందరూ తీసుకోవడానికి వస్తూ ఉంటారు. అందులో పర్టికులర్గా మీకు పితృదేవతలు మన ఇళ్ళని ఎప్పుడు, మన ఇంటిని కాపాడుతూ ఉండాలి, ఇంట్లో వాళ్ళందరినీ కాపాడుతూ ఉండాలంటే పూర్వం ఒక వాస్తుపరంగా ఒక పని చేసేవారు. ఏమిటది అంటే, నైరుతిలో పని కట్టుకుని ఒక చీకటి గది కట్టేవారు. నైరుతిలో, ప్రత్యేకంగా నైరుతిలో. ఎందుకు అంటే నైరుతి భాగం ఈజ్ పితృస్థానము. నైరుతికి కొంచెం ఇటువైపు, పడమర నైరుతి వైపు ఉండేదాన్ని పితృ అనే పదం ఉంటుంది. అక్కడ పితృ పదం అని ఉంటుంది. మీరు విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథం తీసుకుంటే, సంస్కృత గ్రంథంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదం పేరు ఉంటుంది. ముఖ్య, బల్లాటు, సుగ్రీవు, పితృ, ఇట్లా రకరకాలు ఉంటాయి. అదితి ఇట్లాగా అన్ని, సూర్య అన్నీ ఉంటాయి. అందులో మీకు నైరుతిని 2 భాగాలు, 2 ముక్కలు నైరుతిని చేస్తే, పడమర వైపు ఉండే నైరుతి భాగాల్లో పితృపదం ఉంటుంది. ఆ పితృపదం ఉందంటే దాని అర్థం ఏంటంటే పితృదేవతలు అక్కడికి వచ్చి ఉండేటువంటి ప్రదేశం. వాళ్ళు చీకటిని ఆశ్రయించి ఉంటారు ఎక్కువగా. ఈ ఎనర్జీస్, కొన్ని ఎనర్జీస్ ఏంటంటే చీకటితో సంబంధంగా ఉంటుంది. అర్థమైందమ్మా, చీకటితోనే నీడతో సంబంధమై ఉంటుంది. ఇప్పుడు మీరు కొన్ని శక్తులు ఉంటాయమ్మా. ఎట్లా అంటే దేవీ దేవతల దగ్గర కూడా కొన్ని గణాలు, కొన్ని శక్తులు, కొన్ని పితృదేవతలు వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే, పితృదేవతలేమో వీళ్ళని అనుగ్రహించడానికి, ఇంటి వాళ్ళని అనుగ్రహించడానికి వాళ్ళకి మనం ఏదైనా తర్పణాలు వదలడము, నిత్య తర్పణాలు అంటారు, మీకు వినే ఉంటారు. నిత్య తర్పణ వదిలితే కనుక ఇంకా మంచిది.
దేవతలకి వదలాలి, ఋషులకి, ఉమ్, ఆ, పితృదేవతలకి, వీళ్ళందరికీ నిశ్చితర్పణాలు వదలాలి. ఇలా వదిలేది ఉంటుంది, ఇలా వదిలేది ఉంటుంది, ఇలా పితృదేవతలకి ఇలా వదులుతారు, ఉమ్, దేవతలకి ఇట్లా వదులుతారు, కొన్ని గణాలకి ఇట్లా వదులుతారు, ఇట్లా 3 రకాలుగా ఉంటుంది. అయితే వాళ్ళకి కనుక చీకటి గది మనకి ఇంట్లో సరే ప్రత్యేకంగా చీకటి గది అపార్ట్మెంట్ ఉన్నాం, నైరుతి గదిని ఎప్పుడు చీకటిగా ఉంచండి. చాలా మంది తెలియక వెలుతురు ఉండేది చేస్తారు నైరుతిలో కూడా. ఓకే. మీరు తూర్పు ఉత్తరం బాగా వెళ్తూ ఉండాలి, కానీ అక్కడ వెళ్తూ నైరుతి ఉండకూడదు. ఉండకూడదు. ఉంటే పితృదేవతలు మీకు దగ్గరికి రారు. ఓకే. రాకపోవడం వల్ల వాళ్ళు స్వీకరించకపోవడం వల్ల మీకు అభివృద్ధి ఉండదు. వాళ్ళు ఎప్పుడూ పని కట్టుకొని ఉంటారమ్మా, కనిపెట్టుకొని ఉంటారు. అదొకటి. రెండవది, అమావాస్యలకి కొన్ని సాధనలు చేసే వారికి మంచిది అమావాస్య. అదే అమావాస్య నాడు వాళ్ళు శ్మశానానికి వెళ్ళి కూడా చేస్తారు. కొన్ని సాధనలు ఉంటాయి. ఎట్లా అంటే అవి వాళ్ళు కూర్చొని రకరకాల సాధనలు ఉంటాయి. నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. అందులో మీరు అమావాస్య నాడు మీరు శ్మశానానికి వెళ్ళి లక్ష్మీదేవిని పూజించే వాళ్ళు ఉంటారు. అయ్యో లక్ష్మీ సాధన చేస్తారు అమావాస్యకి వెళ్ళి, భస్మాన్ని తీసుకొని రాసుకొని లక్ష్మీ సాధన చేసే వాళ్ళు ఉంటారు, కాళీ సాధన చేసే వాళ్ళు ఉంటారు, కాలభైరవుని చేసే వాళ్ళు ఉంటారు. కొన్ని సాధనలు ఉంటాయి. శ్మశాన కాళీ అని ఉంటుంది, శ్మశాన కాళీ అక్కడే చేస్తారు. కొన్ని సాధనలు చేసే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా కొంతమంది ఇవి కాకుండా ముంజా అని ఉంటుంది, ముంజా సాధన చేసేవారు. ముంజా అని మీకు నెట్లో కొడితే మీకు దాని మీద ఒక మూవీ కూడా ఉంటుంది. అది పర్టికులర్గా ఏంటంటే ఉపనయనం అయ్యి ఇన్ని రోజుల లోపల చచ్చిపోతే ముంజా అవుతారు. దానికి ఒక లెక్క ఉంటుంది. అట్లాగే మీకు కొన్ని శక్తి సాధనలు కొన్ని ఉంటాయి. కొన్ని కర్ణపిశాచి అని ఉంటుంది, కర్ణపిశాచి, కర్ణయక్షిని, ఈ చేసే వాళ్ళు కూడా శ్మశాన సాధనలు చేస్తారు. దానికి చాలా నియమాలు ఉంటాయి. అసలు ఆ నియమాలు నాకు తెలిసాక నాకు అయ్యి బాబాయ్ అనిపించింది. నాకు చాలా ఘోరంగా అనిపించింది. దాని మనిషి యొక్క లెటర్ చెవి దగ్గర పెట్టుకుంటారు ఆ సాధన చేసేవారు.